అంటే గురుగారు ఇప్పుడు మీ దగ్గరికి ఒక సమస్యతో వచ్చారు, వాళ్ళకి మీరు ఒక ప్రాణాయామం టెక్నిక్ చెప్పారు, ప్రతిరోజు యోగాసనం ఇవన్నీ చేయిస్తున్నారు. వాళ్ళకి ఒక 2 నెలల్లోనో 3 నెలల్లో మీరు అన్నట్టుగా ఒక 120 రోజుల్లో నా సమస్య తీరిపోయింది. వాళ్ళు అక్కడితో ఆ ప్రాక్టీస్ మానేసినారు, తిరిగి మళ్ళీ అది వచ్చే అవకాశం ఉందా? ప్రాక్టీస్ మానేసినంతలో తిరిగి అవేం రాదు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక సమస్యని నేను చెప్పేస్తాను, సొల్యూషన్ చెప్తాం. ఎందుకు సమస్య వచ్చింది నా ప్రజ్ఞ ఉన్నందుకు నేను చెప్తాను, లేదా వాళ్ళకి తెలుసుకునే ప్రక్రియ నేర్పుతాం. అది ఎలాగా సెర్చ్ చేసుకోవాలి, ఒక గూగుల్లో చూడండి, మనకి ఏదో కావాలి, ఆ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఆ మ్యాటర్ టైప్ చేసి వాళ్ళే వెతికిపెట్టి మనకి చూపిస్తారు. అలాగా మీరు ఎలా వెతుక్కోవాలి, ఆ ప్రాసెస్ ఎలా బ్యాక్కి వెళ్ళాలి అనేది దాన్ని నేర్పుతాం మేము. వాళ్ళంతా వాళ్ళే సెర్చ్ చేసుకోగలుగుతారు. అలా కాదు, కొంతమంది చూసినట్టు తెలిసిపోతుంది. కాస్త ఒక పావుగంట 20 నిమిషాలు మాట్లాడిన వెంటనే వీళ్ళు ఎక్కడ స్టక్ అయ్యారు తెలుస్తుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ వేస్తున్నాడు, అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినట్టు ఇంకో ఇది మార్చుకుంటే మీకు మారిపోతుందని చెప్తాను. రీసెంట్గా ఈ మధ్యనే ఒక ఇద్దరు అన్నదమ్ములు బిజినెస్ చేసుకుంటున్నారు. దాంట్లో తమ్ముడు అనుకోకుండా వ్యాపారంలో లాస్ అయ్యి, ఆ స్థితి వ్యాపారం లాస్ అయ్యారు, అది అందరికీ తెలిసింది. తెలిసి ఈయన వ్యాపారంలో లాస్ అయిపోయారు కాబట్టి అన్నయ్య కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాడేమో అనుకుని ఈ అన్న దగ్గర పెట్టిన పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తీసుకోవడం మొదలెట్టారు. దాంతో ఆయన ఒక్కసారి బిజినెస్ అంతా అప్ అండ్ డౌన్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఏం తోచాలో తెలియదు. ఇంట్లో చూస్తే గొడవలు, బయట ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు, డబ్బులన్నీ బయట ఉండిపోయి. కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ వచ్చేసి నాకు ఇచ్చేవాడు. ఎలా వచ్చేసింది సడన్గా? ఆ టైంలో నా దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చేసి ఎలాగంటే వెంటనే ఆయన కూర్చోబెట్టి గతంలో ఆయన డబ్బుల పట్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేశారు అవన్నీ క్లియర్ చేస్తాం. ఆయన ఏమనుకునేవారంటే నాకు ఏదో గడిస్తే చాలు, నాకు ఏం అక్కర్లేదు ఇలా అనుకునేవారు. అని చాలా రెమెడీస్ అలాగ అనుకునేవారు. అవన్నీ ముందు క్లియర్ చేసిన తర్వాత ఆ తర్వాత ప్రాణాయామం నేర్పి ఇక్కడి నుంచి మీరు ఎవరెవరికి మీ దగ్గర పెట్టుబడి పెట్టి మీ దగ్గర డబ్బు ఇచ్చారో వాళ్ళందరినీ ఒకసారి తలుచుకుని, వాళ్ళందరూ కూడా నా ఐశ్వర్యం పెంచడానికి వచ్చిన వాళ్ళ వల్ల నేను ఎప్పుడు హాయిగా ఉంటాను, నా వల్ల వాళ్ళు బాగుంటారు కూడా, ఆ మంచి రెమ్యునరేషన్ అలాగే వాళ్ళు తీసుకుంటారు త్వరలోను, అలాగే వాళ్ళు కూడా నేను బాగుంటాను అని సంకల్పం చేయించడానికి వాళ్ళందరూ సడన్గా ఈ దగ్గర డబ్బులు అడగడం మానేసి సార్ మీ గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మాకేం ఇబ్బంది లేదు, మీరు జెన్యున్ పర్సన్ మాకు తెలిసింది, మీరు హ్యాపీగా చేసుకోండి, మాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదని తిరిగి అండం మొదలెట్టారు. అప్పటిదాకా పేకర్ మీ కూర్చొని అడిగిన వాళ్ళు ఆపేశారు అడగడం. అలాగే అప్పు తీసుకున్న వాళ్ళు, ఈయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు సార్ మాకు డబ్బులు ఎంతండి ఎప్పుడు ఇమ్మంటారని ఇచ్చేయడం మొదలెట్టారు. ఇది విత్ ఇన్ డేస్ అంతే, నెల కూడా కాదు. ఆయన ప్రాక్టీస్ చేసుకుని నేను ఒకటే చెప్పాను, మీరు ప్రాణాయామం సాధన చేసుకోండి, మీ లోపల ప్రాణశక్తిని పెంచుకోండి, ఆటోమేటిక్గా మీ చుట్టూ మంచి పరిస్థితులు ఆటోమేటిక్గా ఏర్పడుతాయి. అలాగే జరిగింది. అంటే తర్వాత వచ్చేయడానికి అంటే ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు తెలిసింది కదా ఎందువల్ల అలాంటి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుందని తెలిసింది కదా. ఆ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోయి అది ఆకర్షించకుండా ఉంటే తర్వాత ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా నష్టం లేదు. ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మంచి వస్తుంది. అంటే ఈ ప్రాణాయామం అనేది కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు మంచి వస్తుండే. మానేసినంత మీకు నష్టమే జరగదు. ఎందుకు ఆల్రెడీ రియలైజ్ అయిపోయారు. మరి ఏ ఆలోచన వల్ల ఇలా ఇన్వైట్ చేస్తారో అది రియలైజ్ అయిపోయారు కాబట్టి ఆ ఆలోచన మళ్ళీ ఇంకోసారి చేయరు కదా. నాకు ఏం డబ్బు అవసరం లేదంటున్నారు, అండవల్లే మీకు డబ్బు ఉండట్లేదు అని మీరు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ప్రాణాయామం చేశారు, ఎలా డబ్బు కావాలో మేనిఫెస్ట్ అయ్యింది, చక్కగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రాణాయామం ఆపిన నష్టమేం లేదు. ఎందుకు? మీరు డబ్బు ఇంక వద్దని మీ లైఫ్లో మీరు అనుకోరు, మీకు అవేర్నెస్ వస్తుంది కదా. కాబట్టి మళ్ళీ వెనక్కి ఏం రావడం ఉండదు. కానీ మీరు మళ్ళీ నాకు డబ్బు అవసరం లేదు, ఎవరో అడిగారు మీకు డబ్బు అవసరాన్ని, ఎంత డబ్బు ఎందుకంటే ఏదో వాళ్ళు ఇస్తారని సంపాదించుకున్నానండి, ఏదో కొద్ది కాలంలో సంపాదిస్తాను, నాకు పెద్ద ఏం ఆశ లేదు, దీని మీద నాకు నమ్మకం లేదు, ఏదో ఎవరి గురించో నేను సంపాదిస్తాను అబద్ధం ఆడారు. అంటే మీ గురించి కాదు అని అబద్ధం, కానీ మీ గురించే మనసులో. అప్పుడు ఏమైంది? ద్వంద్వం వచ్చేస్తుంది. ప్రకృతి ఏది తీసుకుంటుంది, దాన్ని నచ్చింది తీసుకుంటుంది. మీరు ఏమన్నారు బయటికి, నాకు అవసరం లేదండి అన్నారు. వెంటనే ప్రకృతి అంటే ఈయనకి అవసరం లేదు కదా అని అక్కడి నుంచి ఆపేయడం మొదలెడుతుంది. మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి మీరు ఈ సంకల్పాన్ని మళ్ళీ మార్చుకుంటే మళ్ళీ చాలా లోపం. మీ ఇంటికి వచ్చారండి, నాకు ఆకలిగా ఉంది, మీరు మంచి పదార్థాలన్నీ రెడీగా పెట్టారు తినడానికి, నాకు ఆకలిగా ఉంది, కానీ నాకు ఏదో మొహమాటం వల్ల నాకు వద్దండి అన్నాను. మీరు పెడతారా? 2 సార్లు అడుగుతారు, సరే నాకు ఆకలి లేదని ఇస్తాను, మీరు పెడతారా? పెట్టరు. కానీ మళ్ళీ నేను అడిగితే మీరు పెట్టకుండా ఉంటారా? లేదండి నేను ఇందాక ఏదో అలా అన్నాను,
ఎక్కడో బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాను, కానీ ఏదో మీతో చాలాసేపు మాట్లాడాను కదా, ఇప్పుడు ఆకలి వేస్తుంది అని అన్నాను అనుకోండి, మీరు ఆప్యాయంగా పెట్టరా? ప్రకృతి కూడా అంతే. మీరు దాన్ని మనస్ఫూర్తిగా అడిగితే చాలు, మీరు ఏది అడిగితే అదే ఇస్తుంది. కానీ ఒక దొంగకి ఇస్తుంది, ఒక దొరకి ఇస్తుంది ప్రకృతి. ప్రకృతికి ఏంటంటే మీరు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళతో సంబంధం లేదు. అందుకే చాలామంది దొంగలు పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తారంటే వాళ్ళు కూడా ఆ చిలకడ శుద్ధిగా అడుగుతారు అంతే. నేను ఇవాళ మంచి అందంగా దొంగతనం చేయాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా అవుతారు. ఒక దొంగ నేను దొంగతనం చేస్తాను కానీ మరి పట్టుబడతానేమో అని అనుకుంటే వాళ్ళు పట్టుబడుతున్నారు అంతే. కానీ ఏదో రోజు వాళ్ళు రియలైజ్ అయినప్పుడు వాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారిపోతారు. ఎందుకంటే అసలు దొంగతనం అవసరం లేదు, మనం అడిగితే ఇచ్చేంత ఐశ్వర్యం భగవంతుడి దగ్గర ఉంది, అడగడం నాకు చేత కాలేదు ఇన్నాళ్ళు, కాబట్టి నేను ఒకరిని ఇబ్బంది పెట్టవలసిన పరిస్థితిలో ఉన్నాను, కానీ నాకు అడిగితే చాలు ఇవన్నీ వస్తాయి అని ఆ ప్రజ్ఞ వాడికి వచ్చి ఆ దొంగకైనా మనం విత్ డేస్లో మార్చేయచ్చు మనస్తత్వాన్ని. ఎందుకంటే నువ్వే అడగక్కర్లేదురా బాబు, నువ్వు ఈ ప్రాణాయామం చేసుకుంటే నీకు కావాల్సింది వస్తుంది, కావాలంటే నువ్వు చెక్ చేసుకుని నీకు రాకపోతే దొంగతనం మొదలెట్టు కావాలంటే అంటే వాడికి ఏ ఇబ్బంది లేకుండా ఓ పరువు మర్యాదలు పెరుగుతూ వాడి దగ్గర మనీ వస్తుంటే మళ్ళీ దొంగతనం చేస్తాడు. అవేర్నెస్ లేకుండా ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. ఆ అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలిగితే ఆ విద్య ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రాక్టికల్గా వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. మనం అలా ప్రూవ్ చేస్తే కనుక అసలు ఎవరిని మోసం చేయక్కర్లా, చాలా అందంగా మనం కావాల్సిన సంపాదన అందంగా సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు లోపులో 40 సంవత్సరాల దాకా కొన్ని అట్లా అనుకున్నా కూడా విడివిడిగా చూస్తే వాళ్ళిద్దరు మంచివాళ్ళలాగా ఉంటారు, ఇద్దరికీ కూడా ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలోనే వీళ్ళిద్దరు మంచివాళ్ళుగానే అనిపిస్తారు అందరికీ కూడా, వాళ్ళకి ఆర్థికంగానే ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ అలాంటి రిలేషన్స్ కూడా అసలు ఎందుకు విడిపోవాల్సి వస్తున్నాయి? ఇద్దరు చూస్తే మంచివాళ్ళే ఉంటున్నారు, ఇద్దరికి కూడా ఎలాంటి లోటు లేదు, చక్కగా జరుగుతుంది. కానీ బంధాలని ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చివరి వరకు ఆ బంధాన్ని కొనసాగించేవారు, కానీ ఇప్పుడు మధ్యలోనే బ్రేక్ చేసుకోవడము, మళ్ళీ ఇంకో కొత్త జీవితాన్ని వెతుక్కోవడము, ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయంటారు? ఇది కూడా పెళ్ళికి ముందు చేసుకునే ఆలోచన విధానం వల్ల ఎఫర్మేషన్స్ వల్ల. సపోజ్ ఒక పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక 25 లక్షల ప్యాకేజ్ ఉన్న భర్త కావాలి, అప్పుడు నేను బాగుంటాను అనుకున్నాను. అనుకుంటే ఏమైంది, 25 లక్షల భర్త వచ్చారు. ఏదో రోజు ఆ 25 లక్షల నుంచి 15 లక్షలు పడిపోయింది అనుకోండి సంపాదన, ఈవిడ ఎఫర్మేషన్ ఎలా ఉంది, 25 లక్షలు ఉంటేనే బాగుంటాను కోరుకుంది, కాబట్టి 25 లక్షలు ఉన్నంత వరకు వీడికి ఏ కష్టం రాదు. ఆ 25 లక్షలు మానేసి 10 లక్షలకు ఎప్పుడైతే సంపాదన పడిపోయిందో అక్కడి నుంచి ఈవిడ మనస్తత్వం మారిపోయి ఆయన పట్ల వైల్డ్గా బిహేవ్ చేయడం మొదలుతుంది. కానీ ప్రేమ లేకపోవడం కాదు, ఈవిడ ఎఫర్మేషన్ వల్లే అంతవరకు ఈవిడ ఎనర్జీ పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ 25 లక్షలు లేదో ఈవిడ ఎఫర్మేషన్ అక్కడ పనిచేయదు, కాబట్టి అక్కడ సౌఖ్యం ఉండదు ఇంకా. అందువల్ల ఏంటంటే మన పెళ్ళికి ముందు మనం ఏ ఆలోచన పెళ్లి గురించి చేసుకున్నామో ఇది కరెక్ట్ చేసుకుంటే కనుక జీవితం బాగా ఆనందంగా ఉంటుంది. అమ్మాయి తరపు నుంచి చెప్తున్నారు, మరి అబ్బాయికి ఏమి ఉండదు? అబ్బాయి అంతే, అబ్బాయిని అంతే. అబ్బాయి నాకు ఒరే ఈ పిల్ల బాగుంటుందిరా, అసలు పెళ్లి కొడుకు మనసులో ఏ ఆలోచన ఉండదు, ఒరే ఈ పిల్ల చాలా బాగుంటుంది, బోల్డంత ఆస్తి ఉంది, బాగుంది, అన్ని రకాలుగా మిమ్మల్ని కలిసి వస్తుంది అని పెళ్లి చేస్తారు. కానీ ఈ అబ్బాయికి ఆ అమ్మాయితో నేను జీవితాంతం ఆనందంగా ఉంటాను అని చూసిన వెంటనే అనిపించదు. చూసిన వెంటనే అనిపిస్తుంది వీళ్ళు చాలా పెద్ద కుటుంబం అనిపించింది, వీళ్ళకి ఓళ్ళంత ఆస్తి ఉంది అనిపించింది, కానీ బాగుంటాను ఆనందంగా ఉంటాను అనిపించలేదు కదా. కాబట్టి ఈ ఆస్తిలో అప్ అండ్ డౌన్ అయినా ఈ ఆస్తి ఈయన కాకుండా సగం ఎవరికైనా పంచిపెట్టినా 10 రూపాయల ఆస్తి ఆడ వచ్చినా ఇక్కడ సంవత్సరం పోతుంది. ఎందుకంటే ఈయన ఏమనుకున్న మనసులో ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి ఆస్తిలో డిస్టర్బెన్స్ వచ్చింది. ఏదో సడన్గా కూడా మామగారికి హార్ట్ అటాక్ వచ్చింది, 25 లక్షలు పోయాయి, అత్తగారికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, ఒక 25 లక్షలు ఆపరేషన్కి వాటికి పోయాయి. ఇక్కడి నుంచి ఇంకా ఈయన మనసులో అగ్నిహోత్రం అయిపోతుంది, అనవసరంగా వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు, వాళ్ళు అంత ఖర్చు పెట్టేస్తున్నారు అనేసి అక్కడి నుంచి గొడవలు మొదలవుతున్నారు. ఈయన ఆస్తి కాదు, కానీ ఈయన మనసు అంతా ఆ ఆస్తి మీద ఉంది కదా. అంటే సంకల్పాలు ఏమైపోయాయి, విరుద్ధం అయిపోయాయి. అంటే ఆయన అనుకున్న దానికి అనుగుణంగా ఇక్కడ సంకల్పం లేదు, అంటే ఇక్కడ పరిస్థితి లేవు, కాబట్టి ఆ ఫ్యామిలీ అనేది కొలాప్స్ అయింది. ఈ మధ్యన రీసెంట్గా ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చారు, వాళ్ళు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు కూడా చక్కగా ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మగారు నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ వచ్చి ఏమండి మా పిల్లాడు పెళ్లి చేశాను, పెళ్ళి అయ్యేదాకా మా పిల్లాడు సినిమాకి వెళ్తే అమ్మ సినిమాకి వెళ్ళానమ్మా
ఏ టికెట్ తీసుకోమండో, ఖాళీగా ఉన్నాయి 2, అలాగే ఏ సీట్లో కూర్చోమండో, మధ్యలో ఇంటర్వెల్లో మా కూల్ డ్రింక్ తాగినా లేకపోతే పాప్కార్న్ తిన్నా, ఇలా ప్రతిదీ నన్ను అడిగేవాడండి. పెళ్ళైన దగ్గర నుంచి కొద్దిగా మాట్లాడడం తగ్గించాడు. ఇప్పుడు పెళ్ళి 6 నెలలు అయింది, ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు. ఒకళ్ళు ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళ ఆవిడకి ఇచ్చేసేసి ఇదిగో మాట్లాడేసి ఇచ్చేస్తున్నాడు. ఆవిడ ఏదో 4 సమాధానం చెప్తే మాట్లాడుతుందండి. నా కోడలు వచ్చి నా కొడుకుని పాడు చేసేసిందండి. చాలా దుఃఖంగా ఉందండి. మా కోడలు చాలా మంచిదని చేస్తున్నాను. మరి పెళ్ళికి ముందు ఆవిడని చూసారా, మీ కోడలు ఎలా ఉందో అన్నీ ఎంక్వైరీ చేస్తారంటే, అంత పెళ్ళికి ముందు బాగానే ఉందండి, పెళ్ళి అయిన తర్వాత మాత్రం మా అబ్బాయిని మార్చేసిందండి, అతని మనసు మార్చేసింది, చాలా బెంగం దుఃఖం వచ్చేస్తుంది. అంటే సరే అయితే వాళ్ళు ఒకసారి మాట్లాడుతున్న పిల్లల్ని ఒకసారి ఎప్పుడైనా పండగ కూర్చొని రమ్మనంటే వాళ్ళిద్దరూ వచ్చారు. ఇద్దరు వస్తే వాళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళిద్దరూ ఏ లోటు అనిపించలేదు. ఆ అమ్మాయిని అడిగాను, ఏమన్నా నువ్వు ఏంటి అసలు ఏంటి నీ అత్తగారి పట్ల అభిప్రాయం ఏంటంటే, పెళ్ళికి ముందు దాకా పెళ్ళి అయిన ఇంచుమించు 16 రోజుల పండుగ నెలల దాకా మా అత్తగారు చాలా బాగుండేదండి, అక్కడి నుంచి ఎందుకో నా పట్ల వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. నేను కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చానండి, నేను కష్టపడి పెరిగిన దాన్ని, నా కష్టం విలువ సుఖం విలువ తెలుసు. మా అమ్మగారిని ఎలా చూసుకుంటాను, మా అత్తగారిని అలాగే చూసుకోవాలి నాకు ఉందండి. కానీ మా అత్తగారిని ఎందుకో నన్ను దెప్పుతూ ఉంటుంది. నేను వచ్చినట్టుగా ఆవిడ అనీజీగా ఉంటూ ఉంటుంది, నేను ఎందుకు నచ్చలేదో తెలియదు. అలాంటి చేసుకోకూడదు కదా, చేసుకున్న తర్వాత ఇలా చూడడం బాగా అండి. ఆ అమ్మాయి తప్పు అనిపించలే. అబ్బాయిని అడిగితే అబ్బాయి కూడా మా అమ్మ చాలా బాగుండేదని పెళ్ళేదాకా, నువ్వు పెళ్ళైన తర్వాత ఎందుకో ప్రతిదీ మా మిస్సెస్ మీద చాడీలు చెప్తుంది, ఎందుకు నేను మా అమ్మగారి మనస్తత్వాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేవు, ఎందుకు ఇలా మారిపోయిందో తెలీదు, ఎందుకు నేను భరించలేకపోతున్నానండి మా అమ్మగారితో మాట్లాడు, నాకు అందుకే ప్రేమగా మాట్లాడే అనిపించట్లేదు, అందుకని నేను అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు సమస్య ఎక్కడుంది? తల్లి కావాలని చేసింది ఇద్దరికి, తల్లిలో ఉందా? ఎవరిదిలో ఉంది? అప్పుడు తల్లిని కూర్చోబెట్టి నెమ్మదిగా కౌన్సిలింగ్ చేస్తూ, పెళ్ళికి ముందు అసలు ఎలాంటి సంబంధం రావాలని కోరుకునేవారు, మీ అబ్బాయి పట్ల ఎలా కోరుకునేవారిని అడిగా. ఆవిడ ఏమనుకుందంటే, చాలా ఎవరిని అడిగితే మా పిల్లడుకు మంచి వాళ్ళిద్దరూ జాబ్లో సెటిల్ అయ్యి వాళ్ళ సంపాదన వాళ్ళు బతికించాలని మాకేం రూపాయి పెట్టక్కర్లేదు, ఇదో సంకల్పం చేసుకుంది. ఎప్పుడు ఎవరిని అడిగేది మాకేం అక్కర్లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళ జీవితం వాళ్ళు గడిపితే చాలు, మమ్మల్ని ఏం చూడకపోయినా పర్లేదు, మాకు మంచి షాప్ ఉంది, మా ఆయనగారు సంపాదిస్తారు, మాకు వచ్చిన సంపాదన మాకు సరిపోతుంది, వాళ్ళు మాకేం చూడకపోయినా పర్లేదు, అలాగే వాళ్ళు బాగుంటే చాలండి, అంటే మాతో బాగుండకపోయినా పర్వాలేదు అని ఇంప్లైడ్. ఇలా సంకల్పం ఎక్కువ చేసుకున్నారు. అప్పుడు ఆవిడకి గుర్తు చేసి, ఎలాంటి సంబంధం రావాలంటే మీరు ఏం కోరుకున్నారు, ఇలాంటిదే కదా కోరుకున్నారు, అలాంటిది వచ్చింది, మంచి సంబంధమే, మీరు అనుకుందే కదా నెరవేరింది, మీరు ఎందుకు ఇప్పుడు బాధపడతారంటే అడిగి, అదేంటండి అవి కూడా అలా అవుతాయా అని. మరి అవుతాయి, మరి ఇప్పుడు ఏం చేయాలని. ఇప్పుడు నా కోడల వల్ల నా కొడుకు వల్ల నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, మేము అందరూ కలిసి ఉంటాం, అలాగే నా కొడుకు కోడలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు, వాళ్ళ వల్ల మేము బాగుంటాం, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగుంటారు, మేము అన్ని కుటుంబాలు కూడా ఎప్పుడు వాళ్ళ వల్ల మేము, మా వల్ల వాళ్ళు కూడా చాలా బాగుంటాం, ఇలా సంకల్పం చేస్తూ, ఆ గతంలో మరి సంకల్పం తీసేయాలి కదా, అది మొక్కే ఇది మొక్కే, కానీ అది అప్పుడే పెరిగి వృక్షం అయిపోయాయి, కాబట్టి అది తీసేయాలి కదా. అప్పుడు తీసేయడానికి ఆ గతంలో ఉన్నవి ఆ ఇంపాక్ట్ ఇంకా నా మనసులో కానీ, నా శరీరంలో కానీ, నా భౌతిక పరిస్థితిలో కానీ, నా పిల్లలు మనసులో కానీ, శరీరంలో కానీ, భౌతిక పరిస్థితిలో కానీ దాని ఇంపాక్ట్ అవసరం లేదు, శాశ్వతంగా సురక్షితంగా నేను డిలీట్ చేస్తాను, ఇక్కడి నుంచి మేము చాలా హాయిగా ఆనందంగా ఉంటాం అని వెంటనే విత్ ఇన్ 1 వీక్లో ఆ అబ్బాయి ఏదో వైజాగ్ డిప్రెషన్ అనేసి ఇంటికి వచ్చాడు మేడం. వస్తూ ఈ కోడలను కూడా తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏం చేసేవారు, అత్తగారింట్లో దిగి అక్కడ ఉంచేసి కోడల్ని అప్పుడు ఇంటికి వచ్చేవాడు, ఎప్పుడు వెళ్ళే ముందు వచ్చేవాడు, అమ్మ ఇలా వచ్చాం రేపు వెళ్ళిపోతున్నాం అని. కానీ అలాంటిది ఈసారి డైరెక్ట్గా కోడలు తీసుకుని ఇంట్లో దిగారు. ఈవిడ యాటిట్యూడ్ మారింది, కోడల్ని హ్యాపీగా ఇన్వైట్ చేసుకుంది, కోడలు కూడా అందంగా చూస్తుంది, చూసి నేను 4 రోజుల్లో వచ్చేస్తాను, వచ్చి మీ ఇంటికి తీసుకెళ్తాను అనేసి వాళ్ళ ఇంట్లో వదిలేస్తాడు. ఎప్పుడు అలా వదిలేవాడు కాదు, భయపడి. అలాంటిది ఇక్కడ ఉండన్నాడు. అలాంటిది అనుకోకుండా ఒక 1 వీక్ ఎక్స్టెన్షన్ అయింది. 1 వీక్ ఎక్స్టెన్షన్ అయింది, పర్వాలేదు అంటే, ఏం పర్వాలేదు నేను ఇక్కడ బాగానే ఉంది, నా వర్క్ అది చేసుకున్నాను, బాగానే ఉంది, నాకు ఇంటి దగ్గర వర్క్ చేసుకున్నాను, ఇక్కడ కంఫర్ట్గానే ఉంది అంటే అమ్మయ్య పర్లేదు అనుకున్నాడు. అలా 15 రోజులు అయింది. అలా నెలలు కూడా అమ్మాయి అక్కడే ఉంది. ఈ అబ్బాయి అప్పట్లో చేస్తూ ఉండేవాడు, అమ్మాయి అక్కడే ఉంది, ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే గతంలో మనం చేసిన ఆలోచనే మన జీవితం, అది మార్చుకోగలిగితే ఆటోమేటిక్ జీవితం ఇప్పుడు మారిపోతుంది, చాలా ఈజీగా మార్చవచ్చు. కానీ ఆ రూట్ కాజ్ని పట్టుకోవడం అనేది
ముఖ్యం. అది కొంచెం టైం పడుతుంది. ఒకసారి ఒక్కొక్కళ్ళు మనకి అవసరం వాళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉన్నప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఒకసారి వాళ్ళు చూసినట్టు తెలిసిపోతుంది. వాళ్ళ మాట, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ లాక్ అయిపోయారు అనేది చూసినట్టు ఒకసారి స్కాన్ చేసినట్టు తెలిసిపోతుంది. అంటే ఆ టైంలో నా అంచనం కూడా బ్యూటిఫుల్గా ఉండాలి. నేనేదో సపరేట్ స్టేట్లో ఉన్నాను అనుకోండి, అది గుర్తించలేను. అంటే నా కళ్ళకి పెట్టుకున్న అద్దాలు ఏ డస్ట్ లేకుండా ఉంటే నేను ఈజీగా చూడగలుగుతాను. ఆ టైంలో నా మైండ్ కూడా ప్రశాంతంగా ఉండగలిగితే ఆ స్కానర్ అనేది నా బాడీలో ఉండే ఆ స్కానర్ మంచిగా వర్క్ చేస్తుంది.